ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ఢిల్లీలో జరిగినటువంటి సిఐ కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏదైతే ఉందో అందులో పారిశ్రామిక పెట్టుబడులకి వాళ్ళందరూ కూడా ఆహ్వానించారు. అక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే సిఐఏ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం జరిగింది. మొత్తంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సాన్నిహిత్యాల దృష్ట్యా అమరావతి ఉన్నత స్థాయికి వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. మొత్తంగా ఈరోజు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, నిన్నటి రోజున నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా మొన్న 3 రోజులు మహానాడు కార్యక్రమం అనంతరం నేరుగా ఢిల్లీ వెళ్ళి అక్కడ ఢిల్లీలో జరిగినటువంటి సిఐ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అయితే అందులో భాగంగా ఏదైతే అమరావతికి సంబంధించి పెట్టుబడులకి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అమరావతిని పూర్తిగా పారిశ్రామికంగా ఎంతవరకు అభివృద్ధి చేయాలో వాటన్నిటి కూడా మీ సహాయ సహకారాలు కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటే వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు. మొత్తంగా ఈ యొక్క సిఐ కాన్ఫరెన్స్ ఓవరాల్ మీటింగ్ గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? చాలా సిఐ మీటింగ్లో కీ పర్సన్ చంద్రబాబు నాయుడు గారు. యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దౌర్భాగ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని 2019లో ఓడించడం అనమాట. ఆయన గురించి ప్రజలకి పూర్తిగా తెలియదు. ఎందుకంటే నిరాక్షరాస్యత ఉంది ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో కానీ మన భారతదేశంలో కానీ. భారతదేశంలో చాలా గొప్ప నాయకుడు ఆయన, సమర్థుడైన నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు. తనకేంటంటే తపన, ప్రజలకి సేవ చేయాలనే తపన ఉంది. అలాంటి నాయకుడు దొరకటం చాలా కష్టమైన సమయంలో అలాంటి నాయకుడు పోగొట్టుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడన్నా. ఎంత తప్పిదం 2019లో ప్రజలది. ఆయన ఎంత సర్వీస్ చేశాడు, ఎంత డెవలప్ చేశాడు. 2014-2019 మధ్య కియా దగ్గర నుంచి ఎన్ని తీసుకొచ్చారు, పోలవరం ఎంత స్టేజ్కి తీసుకొచ్చారు, అమరావతిని ఏ స్టేజ్కి తీసుకొచ్చారు, ల్యాండ్ పూలింగ్ ఎలా తీసుకొచ్చారు, చెప్పుకుంటా పోతే మనం గంటలు చెప్పుకోవచ్చు ఆయన సాధించిన 2014-2019 మధ్యలో కూడా. అంత చేసిన ఆయన్ని ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి చేసిన ఆయన్ని ఓటమించారు. దారుణంగా ఓడించారు. ఎవరు తప్పది? అలాంటి నాయకుడిని ఓడించవచ్చా? ఇవాళ సిఐలో ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ పాల్గొన్నారు ఢిల్లీలో. మనిషి 75 years ఆఫ్ ఏజ్లో 3 రోజులు కంటిన్యూస్గా మహానాడులో ఉండి డైరెక్ట్గా సిఐ మీటింగ్కి వెళ్ళాడనమాట. ఎంత శ్రమ, ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఎంత సబ్జెక్ట్ ఉండాలి. అక్కడ సిఐలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఏం సమాధానం చెప్పాలి. అక్కడ అందరూ టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్, ఆయిలీ మెచ్యూర్డ్, వాళ్ళందరికీ సమాధానం చెప్పాడు ఇంటరాక్టివ్ సెషన్లో. మరి మీ ఆంధ్రప్రదేశ్కే ఎందుకు ఇండస్ట్రీస్ రావాలి? మిగతా సీనియర్ మోస్ట్ స్టేట్స్ ఉన్నాయి, తెలంగాణ ఉంది, మహారాష్ట్ర ఉంది, గుజరాత్ ఉంది, కర్ణాటక ఉంది. ఇవన్నీ రాష్ట్రాలకు వెళ్ళొచ్చు కదా వాళ్ళు. మీకే ఎందుకు రావాలి, మీ రాష్ట్రానికే ఎందుకు వచ్చి పెట్టుబడి పెట్టాలి అనే క్వశ్చన్ వేశాడు ఒక ఆయన. క్వశ్చన్ వేస్తే ఏం చెప్పాడు? దిస్ ఈజ్ ఎ బ్రాండ్, సిబిఎన్ బ్రాండ్. ఎందుకంటే నమ్మకం, ఎందుకంటే హీ హాజ్ ఎ ప్రూవెన్ లీడర్. హైదరాబాద్ నగరాన్ని సృష్టించాడు ఆయన, సైబరాబాద్ నగరాన్ని సృష్టించాడు. ఇలా చెబితే ప్రతిపక్షాల వాళ్ళు, ఆయనకు వ్యతిరేకం ఉన్న వాళ్ళందరూ ఏదో చంద్రబాబుకి లేనప్పుడు హైదరాబాద్ లేదా అంటారు. అప్పుడు హైదరాబాద్కి ఇప్పుడు హైదరాబాద్కి ఏమైనా పోలికుందా? ఊహకు అందుద్దా? ఎవరికైనా ఊహకు అందుద్దా? ఇవాళ హైదరాబాద్ వచ్చి సైబరాబాద్ అంతా తిరిగితే ఇది ఇండియాలోనే ఉన్న నగరమా కాదా అనిపిస్తుంది. అలాంటి నగరాన్ని సృష్టించడానికి ఎంత విజన్ కావాలి, ఎంత సమర్థత కావాలి, ఎంత కమిట్మెంట్ కావాలి. ఎంతమంది నాయకులతో అతను ఇంటరాక్ట్ అయ్యి ఉంటాడు, ఎంతమంది ఇండస్ట్రీస్తో ఇంటరాక్ట్ అయ్యి ఉంటాడు, వరల్డ్ లెవెల్లో ఎంతమందితో కాంటాక్ట్ అయ్యి ఉంటారు, ఎంతమందితో కాంటాక్ట్ అయితే ఎన్ని వచ్చి ఉంటాయి. 100 మందితో కాంటాక్ట్ అయితే 2-1 ఇండస్ట్రీస్ వస్తాయి. ఎంత శ్రమించి ఉంటారు ఆయన. అంత శ్రామికుడిని, అంత సమర్థుడిని, అంత విశ్వసనీయత ఉన్న వ్యక్తిని, అంత దార్శనికుడిని మనం 2019లో పోగొట్టుకున్నాం. ఆ పొరపాటు తెలుసుకుని 2024లో ఆయన్ని ప్రజలందరూ మళ్ళా థంపింగ్ మెజారిటీతో గెలిపించి నువ్వే మా నాయకుడు అన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంత దారుణమైన స్థితిలోకి పడిపోయిన సందర్భంగా దాన్ని పునర్నిర్మించడానికి పూనుకున్నాడు. ఆ పునర్నిర్మాణంలో కూడా 5 సంవత్సరాలు చాలదు. దారుణమైన పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఒక గాడిలో పెట్టాలంటే 15 years పడుతుంది మనకి. కాబట్టి ఆయన కంటిన్యూస్గా 2029లో కూడా ఎన్నుకోవాలన్నమాట. ఆ కంటిన్యూషన్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఆ పరిస్థితులు అలాంటివి.
ఒక్క ఇండస్ట్రీ రాల లాస్ట్ 5 ఇయర్స్లో. ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వచ్చే ఇండస్ట్రీస్ ఒక్కటంటే ఒక్క ఇండస్ట్రీ లాస్ట్ 2019, 2024 మధ్యలో రాలా ఆంధ్రప్రదేశ్కి. వచ్చిన ఇండస్ట్రీస్ ఇప్పుడు కియా యాన్సరీస్ అన్నీ వెళ్ళిపోయినాయి వాళ్ళు చేసిన వాళ్ళ యొక్క చేష్టలకి. అలా చాలా లులు వెళ్ళిపోయింది వైజాగ్ నుంచి. అలా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అది వైజాగ్ నుంచి వెళ్ళిపోయింది. అలా హెచ్ఎస్బిసి బ్యాంక్ వెళ్ళిపోయింది. అలాగే జాకీ వెళ్ళిపోయింది. అలా అట్లా ఇండస్ట్రీస్ వెళ్ళిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు రాగానే ఇండస్ట్రీస్ అన్నీ వచ్చేసినాయి. 8 lakhs crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయూస్ జరిగింది ఇప్పుడు. అది దట్ ఈస్ ఎ బ్యూటీ ఆఫ్ చంద్రబాబు. దట్ ఈస్ ఎ బ్రాండ్. దట్ ఈస్ ఎ బ్రాండ్. బ్రాండ్ అంటేనే అది. ఎందుకంటే మరి లాస్ట్ 5 years ఎందుకు రాలి వీళ్ళందరూ? టాటాస్ ఎందుకు రాలా? టాటా పవర్ వచ్చి ఇప్పుడు 49,000 కోట్లు రెన్యూవబుల్ ఎనర్జీ పెడుతున్నారు. మరి రిలయన్స్ 500 ప్లాంట్స్ పెడుతున్నారు. ఒక్కొక్క ప్లాంట్ 130 crores సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి. 65,000 crores వర్త్ అది. అన్ని పెద్ద ప్లాంట్స్. మరి ఇవన్నీ 2019, 2024 మధ్యలో ఏమైపోయినాయి? మరి చంద్రబాబు నాయుడు గారు రాగానే సడన్గా వచ్చేసినాయి ఏంటి తేడా? దట్ ఈస్ ఎ బ్రాండ్. అందుకని ఆయన సొంతంగా ఆయన అంతటా ఆయనే నేను బ్రాండ్, అందుకని వస్తాను నమ్మకం. ఆయన వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు వాళ్ళతో ఫ్రెండ్లీగా స్నేహభావితంగా ఉండటం, వాళ్ళకి ఎక్కడా నొప్పించకుండా చాలా ఫాస్ట్గా వాళ్ళకి కావాల్సిన ఇవ్వటం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వస్తున్నాయి. ఆర్సెల్ఆర్ మెటల్ బిగ్గెస్ట్ స్టీల్ కంపెనీ. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ 1,80,000 కోట్లు. టీసీఎస్, గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. మళ్ళీ మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్తో ఇవాళ బోల్డ్ ప్రోగ్రామ్స్ పెట్టబోతున్నారు. ఇప్పుడు హెల్త్, ఎడ్యుకేషను, అగ్రికల్చర్కి మనకి అనుబంధంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా ఒక మోడల్గా తయారు చేయాలనుకుంటున్నారు. హెల్త్లో ఫస్ట్ కుప్పాన్ని తీసుకున్నారు. అలా ఎంత ఇన్నోవేషను, ఎంత క్రియేటివిటీ, ఎంత హార్డ్ వర్క్, ఎంత విజన్ ఉంటే ఇవన్నీ చేయగలరు. చేయాలనే కమిట్మెంట్, ప్రజలకి నేను చెయ్యాలి, ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఇంటెన్షన్, బలమైన కోరిక ఉండబట్టి ఇవన్నీ చేయగలరు. వాళ్ళు కూడా చంద్రబాబు గారిని నమ్మారు కాబట్టి అంత ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ వస్తుంది. బీపీసీఎల్ 90,000 కోట్లు. ఒక్కట రెండా నమ్మకం. ఆ నమ్మకమే అందుకని ఆయన ధైర్యంగా సిఐఏ మీటింగ్లో సిబిఎన్ బ్రాండ్ అని చెప్పుకున్నాడు అనమాట. అంత గట్స్ ఉన్నాయి. అంటే భారతదేశంలో నాది ఒక బ్రాండ్, నా దగ్గరికే వస్తారు అని చెప్పుకున్నాడు ఆయన. అంటే అక్కడ అందరూ ఇండస్ట్రియలిస్టులే. ఆయన ఒక అమరావతికే రమ్మన్లా. అమరావతి ఒకటే కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్ని ప్లేసెస్లోనూ ఇండస్ట్రీస్ పెట్టమని అడుగుతున్నాడు ఆయన. ఈజ్ ఇన్వైటింగ్. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇస్తానంటున్నాడు అనమాట. ఛాలెంజెస్ బోల్డ్ ఉన్నాయి, రకరకాల ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతిపక్షాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దాన్ని అసలు ఎట్టి పరిస్థితిలో మనం కేర్ చేయాల్సిన సమయం కాదు ఇది. అది చిన్న విషయం అనమాట. దాన్ని అసలు నెగ్లెక్ట్ చేసేసేయాలి. ప్రతిపక్ష నాయకుడు అనేవాడిని ప్రజలు తిరస్కరించారు. రోజు అతని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అనమాట. అసలు సంఘ బహిష్కరణ చేయాల్సిన పార్టీ అది. ఇంకొక పార్టీ రావటం మంచిదే. ఏదైనా మంచి స్ట్రాంగ్ పార్టీ వచ్చి స్ట్రాంగ్ అపోజిషన్ వస్తే ప్రజాస్వామ్యంలో అపోజిషన్ స్ట్రాంగ్ ఉండటం మంచిదే. ఒక 30-40 సీట్లతో ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఎప్పుడు ఉండాలి. అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం అనమాట. ఇటువంటి పార్టీలు మాత్రం కాదు. ఏదైనా మంచి పార్టీ, ఎవరైనా మంచి నాయకుడు వచ్చి దీంట్లో ఈ కూటమి చేస్తున్న తప్పులు ఏమన్నా ఉంటే సరిదిద్దటానికి మీరు అట్లా చేస్తున్నారు, ఇది కాదు, ఇట్లా చేయాలి అనే సజెషన్స్ ఇస్తానికి కూడా ఓ పార్టీ కావాలి. ప్రస్తుతానికి తిరుగులేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలోనే మన రాష్ట్రం ఒక 15 సంవత్సరాలు నడవాల్సిందే అట్లా. అందుకని అంత ధైర్యంగా సిబిఎన్ బ్రాండ్ సిఏఏ మీటింగ్లో మెయిన్ పాయింటే అది. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అందరినీ రమ్మన్నాడు ఆయన. మీ సలహాలు తీసుకుంటా, నాకు తెలియని నాకు నేర్పండి, మీ అడ్వైస్తోనే నేను ముందుకెళ్తా. విశ్వనగరంలో ఇప్పుడు ఇండియాలో ఒక అత్యద్భుతమైన నగరాన్ని నిర్మిస్తున్నాం. భారతదేశ చరిత్రలో ఇలాంటి నగరం ఉండదు అనేది ఆయన గట్టిగా చెప్పాడనమాట. ఈ నగరం చండీగఢ్ లాగా కాకుండా, చండీగఢ్ అయితే ఒకటి అడ్మినిస్ట్రేటివ్ సిటీ, ఇక్కడ అడ్మినిస్ట్రేషనే కాదు అన్నీ ఉంటాయి. ఎవ్రీథింగ్, టూరిజం ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ ఉంటాయి, అలాగే సర్వీస్ ఇండస్ట్రీస్ ఉంటాయి, అలాగే జ్యుడిషియల్ సిస్టమ్ ఉంటుంది, అలాగే స్పోర్ట్స్ విలేజ్ ఉంటుంది, అలాగే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ అన్ని విలేజ్, అన్ని 9 cities వస్తాయి అన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా ప్లాన్ చేశారు.
అద్భుతమైన ప్లానింగ్తో వస్తుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి మళ్ళీ 5,000 ఎకరాలు కావాలి, దాన్ని కూడా ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటాం అంటున్నాడు ఆయన. దాని మీద బోల్డ్ విమర్శలు వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఉన్న ల్యాండ్కే సరిగ్గా ఇవ్వలేదు, ఈ రైతులందరినీ సంతృప్తిపరిచి నువ్వు నెక్స్ట్ ఎక్స్పాన్షన్కి వెళ్ళండి అంటున్నారు. అప్పటికప్పుడు రావు అనమాట. ఇదంతా డెవలప్మెంట్ అయ్యే సమయంలో దాన్ని ఇనిషియేట్ చేయాలి. అక్కడ రైతులు కూడా అందరూ అడుగుతున్నారు మాది ల్యాండ్ పూలింగ్లో తీసుకోండి అని. బోర్డర్ విలేజెస్ ఆఫ్ అమరావతి బోర్డర్ విలేజెస్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రైల్వే లైన్ ఇప్పుడు కేంద్రంతో సమన్వయం చాలా ఎక్కువ ఉంది. మన అవసరం కూడా కేంద్రానికి ఉంది కాబట్టి మనకి మోడీ గారు విపరీతంగా హెల్ప్ చేస్తున్నారు. ఈసారి అమరావతికి ఫుల్గా హెల్ప్ చేశారు, పోలవరానికి హెల్ప్ చేశారు, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి హెల్ప్ చేశారు, అలాగే రైల్వే జోన్ వచ్చింది, ఓర్వకల్లు కొప్పర్తి నోట్స్ వచ్చినాయి. ఇలా చెప్పుకుంటా పోతే అంత ఎంత 1 year వితిన్ 1 year ఆఫ్ కూటమి గవర్నమెంట్ ఇన్ని రకాలుగా డెవలప్ అయిందనమాట. దీని గురించి ఇంకో వీడియోలో మనం అసలు 1 yearలో ఏం జరిగిందనేది డీటెయిల్గా చెప్పుకుందాం. ఇప్పుడు ఏంటంటే సిబిఎన్ బ్రాండ్ అనేది మనం ఈ వీడియోలో కాన్సన్ట్రేట్ చేసాం. ఎందుకంటే సిఐలో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీ స్టేట్కే ఎందుకు ఇండస్ట్రీస్ రావాలనే దానికి ఆయన క్వశ్చన్కి ఆన్సర్లో ఇది చెప్పాడనమాట. అది ఎందుకు మీరు నిజంగా బాంబే వెళ్ళిపోవచ్చు, వాళ్ళు లేకపోతే గుజరాత్ వెళ్ళిపోవచ్చు. టెస్లా ఉంది, టెస్లా రావడానికి విపరీతమైన శ్రమిస్తున్నారు అన్ని రాష్ట్రాల వాళ్ళు. చివరికి ఏమవుద్దో చూడాలి. పోటీ ఉంది, మనకి విపరీతమైన పోటీ ఉంది. కానీ మనకు వాళ్ళు అడిగిన ఇటువరకు కూడా ఐఎస్బీ ఉంది, ఇక్కడ హైదరాబాద్ వచ్చింది. ఐఎస్బీకి విపరీతమైన కాంపిటీషన్ ఉంది. ఇటువరకు చంద్రబాబు నాయుడు గారి ప్రెజెంటేషను, ఆయన డిస్కషన్స్, ఆయన చెప్పిన విధానాన్ని బట్టి వాళ్ళు ఐఎస్బీ హైదరాబాద్లో పెట్టారు. మైక్రోసాఫ్ట్కి అప్పుడు కాంపిటీషన్ ఏమీ లేదు. ఈయన ఇనిషియేషనే బిల్ గేట్స్ని కన్విన్స్ చేసి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు హైదరాబాద్. మరి అది సక్సెస్ అయింది. మైక్రోసాఫ్ట్ రావటం వల్ల అన్ని ఐటీ ఇండస్ట్రీస్ వచ్చింది. ఆయన అప్పుడు 2020 విజన్ అని చెప్పాడు ఆయన. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ తెలియదు. అది 25 ఏళ్ల క్రితం పుట్టిన వాళ్ళకి అదేం తెలుస్తుంది. 98లో చెప్పాడు ఆయన 2020 విజన్ అని. ఆ విజన్ సక్సెస్ అయింది. ప్రాక్టికల్గా అందరం చూసాం అది. అలా ఈ విషయాలన్నీ ఆయన సిఐలో ఆయన చెప్పాడనమాట. ఆయన లీడర్షిప్ని అక్కడ ప్రూవ్ చేశాడనమాట. అట్లాగే నాలెడ్జ్ ఎప్పుడు అలాంటి సిఐ సదస్సులకి వెళ్తూ ఉంటే, ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటే వాళ్ళకున్న నాలెడ్జి అర్థమవుతుంది అనమాట. డిఫరెంట్ పీపుల్ మాకు ఇది ఉందండి, మాకు ఇది ఉంది అని చెబుతుంటే మీరు అందరు రండి, డిస్కస్ చేయండి, మీరు హెల్ప్ చేయండి అని చెప్పారు. దావోస్ పర్యటనలో కూడా సీఎం కంటిన్యూస్గా ఆయన అధికారంలో ఉన్న అన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా దావోస్ వెళ్ళండి, ఏకైక సీఎం ఆయన. అంటే ఎంత కోరిక ఉంటుంది ఆయనకి డెవలప్ చేయాలని. దావోస్ వెళ్తే తెలుస్తాయి విషయాలు. ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రియలిస్టులు అందరూ వస్తారు అక్కడికి. ఏ ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది, మన ప్రజలకి ఏది బాగుంటుంది, ఈ ఇండస్ట్రీ ఎందుకు పెట్టాలి, ఎందుకు తీసుకురావాలంటే సంపద సృష్టించాలి. సంపద సృష్టిస్తేనే రెవెన్యూ వచ్చేది. ఆ రెవెన్యూ వస్తేనే రేపు మనం దీనికి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఇవ్వగలం. ఇప్పుడు బోల్డ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ప్రామిస్ చేస్తున్నారు. వాటన్నిటికీ చాలా డబ్బులు కావాలన్నమాట. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మరి 18 to 15 years వాళ్ళకి 1500. ఒక్కటి కాదు, చాలా ప్రామిసులు చేశారు. ఎన్ని ప్రామిసులు, కొన్ని ప్రామిసులు అనవసరమైనవి కూడా చేశారనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ అరాచకాన్ని పోగొట్టుకోవాలంటే ఈ ప్రామిసులు చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. ఈ ఇవ్వకపోతేనేమో చంద్రబాబు నాయుడుగా మోసం చేశారు అంటారు. రేపు ఏదో వెన్నుపోటుకు ఏదో చెబుతున్నారు, రేపు ఏదో ప్రోగ్రామ్ అని, ఏదో 4వ తారీఖు ఏదో చెబుతున్నారు. అప్పుడే ఏది సాయంత్రం 1 year అవ్వలేదు, మీరేమి ఇవ్వలేదు, జనాన్ని మోసం చేశారనే లెవెల్కి వచ్చారు. ఒకే పాయనేమో ఎంతో కష్టపడి కోట్లాది రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామా, పోలవరం ఎలా చేద్దామా, మన కొత్త ప్రాజెక్టు ఎలా చేద్దామా, బనకచర్ల ఎలా చేద్దామా, ఇన్ని రకాలుగా ఆయన ఆలోచిస్తుంటే వీళ్ళు రాజకీయంగా నువ్వు వెనుపోటుదారుడు అని మాట్లాడటం మొదలుపెట్టారు. ఇలా చెప్పుకుంటా పోతే నేను ఈ వీడియోలో మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, సిఐఏ మీటింగ్లో కాన్సన్ట్రేషన్ అంతా చంద్రబాబు నాయుడు గారి మీదే జరిగింది. 3 రోజులు మహానాడు అయిన తర్వాత విశ్రాంతి లేకుండా డైరెక్ట్గా సిఐఏ మీటింగ్ అటెండ్ అయ్యాడు ఆయన. వాళ్ళు అడిగిన క్వశ్చన్లన్నిటికీ చాలా సంతృప్తికరంగా సమాధానాలు చెప్పాడు. వాళ్ళందరినీ కూడా ఇంప్రెస్ చేసి ఆంధ్రప్రదేశ్కి రండి, ఆంధ్రప్రదేశ్లో మీ ఇన్వెస్ట్మెంట్ చేయండి, అమరావతి నగరాన్ని కూడా చూడండి, 10 మందికి చూపించండి, ఇది టూరిస్ట్ ప్లేస్ కూడా అవుతుంది. అట్లా రకరకాల డిస్కషన్స్ జరిగినాయి అన్నమాట. దాంట్లో మెయిన్ పాయింట్ అలా నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే CBN is a brand. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.